టర్కీ, పాకిస్తాన్, అజర్బైజాన్. సో వీళ్ళు ముగ్గురు కూడా మీకు మిత్ర దేశాలు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే ఆర్మీనియా అనబడే ఒక చిన్న దేశం, మీకు ఒక క్రైస్తవ దేశం. ఈ దేశాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఒక యుద్ధము కూడా చేసి ఏంటి ఆర్మీనియా అజర్బైజాన్ మధ్య ఒక చిన్నపాటి యుద్ధము. దీనికోసము టర్కీ, పాకిస్తాన్ తమ ఆయుధాలతో అజర్బైజాన్ వెళ్ళి ఆర్మీనియా మీద దాడులు చేశారు. యాక్చువల్గా ఆర్మీనియా అన్నప్పుడు రష్యా యొక్క మిత్రదేశం. ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్లో ఆర్మీనియా, అజర్బైజాన్ కూడా కలిసి ఉండిన దేశాలు, తర్వాత విడిపోయారు. సో వీళ్ళ మధ్య శత్రుత్వం. సో ఇప్పుడు మరి రష్యా ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా. రష్యా వాళ్ళు యుక్రెయిన్తో యుద్ధము చేయడంతో ఆర్మీనియాకు సపోర్ట్గా వెళ్ళలేకపోయారు. దాంతో ఈ బైరాక్టార్ డ్రోన్లు పెట్టుకొని టర్కీ వాడు ఇష్టానుసారం, సో చూడ్డానికి ఆ విజువల్స్ చాలా బాధ అనిపించింది. కానీ ఆర్మీనియా మీద వీళ్ళు చాలా పెద్ద లెవెల్లో దాడులు చేశారు. సో ఆర్మీనియా వాళ్ళు భారత్ యొక్క రక్షణ కోరారు. మనం ఏం చేసాము, ఇమీడియట్గా మొన్నటికి మొన్న ఆకాశ్ మిజైల్ సిస్టమ్స్ కూడా ఇచ్చాం. దాంతో ఇప్పుడు ఈ సమీకరణ అనేది మారిపోయింది. ఒకవేళ ఇప్పుడు ఆర్మీనియా, అజర్బైజాన్ మధ్య యుద్ధము వస్తే భారత్ నుంచి సుఖాయ్ విమానాలు వెళతాయి, అలాగే మీకు బ్రహ్మోస్ లాంటి క్రూజ్ మిసైల్స్ కూడా మనం పంపిస్తాం. దాంతో అజర్బైజాన్ వాళ్ళు డైరెక్ట్గా మనల్ని శత్రువు దేశంగా, ఎలాగో టర్కీ, పాకిస్తాన్కి భారత్ శత్రువు, ఇప్పుడు అజర్బైజాన్ వాళ్ళు కూడా ఇలాగే చూస్తున్నారు. సో ఇక్కడ చైనాలో టియాన్జాన్ అనబడే నగరములో షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఇందులో చేరాలి అని చెప్పి అజర్బైజాన్ శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్నో రకాలుగా, ఎన్నో ఏళ్ల నుంచి. కానీ ప్రతిసారి వాళ్ళ ప్రపోజల్తో వస్తున్నప్పుడు మీకు చైనా ఓకే అంటుందండి. చైనా ఓకే అంటుంది, రష్యా, పాకిస్తాన్ లాంటి దేశాలు అజర్బైజాన్ ఎస్సీఓ ఈ గ్రూపులో ఉండాలి అని వీళ్ళు ప్రపోజ్ చేస్తారు. కానీ భారత్ మాత్రం తన వీటో పవర్ని వాడి అజర్బైజాన్ ఎస్సీఓలో ఉండకూడదు అని వీళ్ళని బ్లాక్ చేస్తాం. సో మొన్న ఇదే జరిగింది. దాంతో అజర్బైజాన్ మీడియా, అంటే కాస్పియన్ పోస్ట్ అని చెప్పి ఒక పత్రిక, అలాగే ఏ న్యూస్ అని చెప్పి ఒక టీవీ ఛానల్, సో ఇందులో చూసారో అనుకోండి మోదీ గారి బొమ్మ చూపించడము, సో ఈయన పుతిన్ గారిని కలవడము, జీ జింగ్పింగ్ని కలవడం. అంటే ఇంత పవర్ఫుల్ మ్యాన్ పనిగట్టుకొని అజర్బైజాన్ని ఆపుతున్నాడు, అజర్బైజాన్ ఎస్సీఓలోకి రాకూడదు అని వీళ్ళు బ్లాక్ చేస్తున్నారు, బాయ్కాట్ చేస్తున్నారు. ఇప్పుడు భారత్ను మించి చైనానో రష్యానో ఎవరు ఏం చెయ్యలేరు, అది పరిస్థితి. ఒకవేళ వీళ్ళు మనల్ని కన్విన్స్ చేయడానికి వచ్చారు అనుకోండి, మరి ఆర్మీనియా విషయంలో మీరు ఇంత దారుణంగా ప్రవర్తించారు కదా. సో రష్యా, పుతిన్నే అడుగుతాం మనం, ఏమంటే ఆర్మీనియా కూడా మీ మిత్రదేశం కదా, మరి వాళ్ళ మీద వీళ్ళు ఇంత దారుణంగా ప్రవర్తించారు, మీరు ఎందుకు ఖండించడం లేదు అడుగుతాం కదా. పుతిన్ గారు కూడా జవాబు చెప్పలేరు. సో దాంతో ఇక్కడ ఎలా ఉందంటే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఎస్సీఓలో పాకిస్తాన్ కూడా ఒక మెంబర్ కంట్రీ. వీళ్ళు లైన్గా నిలబడి ఉన్నప్పుడు మీకు జీ జింగ్పింగ్ షాబాజ్ షరీఫ్ని గుర్తించలేదండి. అసలు అతన్ని చూసి నువ్వు ఎవర్రా ఇక్కడ ఎందుకు ఉన్నావు అన్నట్టు వెళ్ళిపోయాడు. ఏది పాకిస్తాన్ అంటే ఏంటి, ఐరన్ బ్రదర్, చాలా ముఖ్యమైన దేశము చైనాకు, పట్టించుకోనే లేదు. ఇక పుతిన్ గారు, మోదీ గారు ఇలా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు, షాబాజ్ షరీఫ్ అక్కడ నిలబడి చూస్తున్నాడు. వీళ్ళు ఇద్దరూ కూడా అసలు అతని వైపు చూసి హలో అని కూడా అనలేదు. ఇప్పుడు మనం అనలేదు, మోదీ గారు అనలేదంటే కారణాలు వెరీ క్లియర్. సో మనం బిగినింగ్ నుంచి వాళ్ళని ఒక తీవ్రవాద దేశముగానే చూస్తున్నాము. పహల్గామ్ దాడులు మీకు ఆ డాక్యుమెంట్లో ఉంటేనే సంతకాలు అవుతాయి. కారణము అక్కడ పాకిస్తాన్. నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్, దీనికి అంతా కూడా ఏంటి, పాకిస్తానే కదా. కాబట్టి వాళ్ళ ప్రధానిని ఎలా అవమానించాలో మోదీ గారికి బాగా తెలుసు. ఈ పనే ఆయన చేశారు. మరి పుతిన్ గారు పలకరించాలి కదా. పుతిన్ గారు కూడా, అంటే మనకు ఎక్కడ ఇబ్బంది అవుతుందో, మోదీ గారికి ఎక్కడ కోపం వస్తుందో అని జీ జింగ్పింగ్, పుతిన్ కూడా అతని వైపే చూడలేదు. సో ఇప్పుడు ఒక స్టేజ్లో మీరు చూసారనుకోండి, అటల్ బిహారీ వాజ్పేయి గారు పాకిస్తాన్తో స్నేహం, చూడండి మన ఇంత పెద్ద దేశము, ఇంత కెపాసిటీ ఉన్నవాళ్ళము, ఇలాంటి ఒక జీడిపి అయినా కూడా మీకు వాజ్పేయి గారు ఏం ఆలోచించారు, పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ అనేది ఉండాలి, మన పొరుగు దేశము కదా అని ఈయన లాహోర్ బస్ యాత్ర కూడా చేశారు.
తరువాత వాళ్ళు ఏం చేశారు? మీకు ముషరఫ్ మనతో కార్గిల్ యుద్ధము అన్నాడు. ఇది వాళ్ళ బుద్ధి. కానీ ఇవాళ మనం వాడి మొహం కూడా చూడడం లేదు. ఏదో ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ చూసామా, ఏంటి షరీఫ్ ఎలా ఉన్నావు, షేక్ హ్యాండ్ ఇస్తారు కదా. ఎంత శత్రువు అయినా మీకు గ్యాలరీ కోసరము మీరు ఇలా షేక్ హ్యాండ్ అసలు అతని వైపే చూడలేదండి మోదీ గారు. సో ఇలా ఉన్నప్పుడు మీకు ఈ తక్కిన నాయకులు కూడా అలాగే ప్రవర్తించారు. దాంతో ఈ పాకిస్తాన్ చేసేది లేక ఇజార్బైజాన్ ప్రెసిడెంట్తో బైలాటరల్ మీటింగ్ పెట్టుకొని మీకు ఇజార్బైజాన్ అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు, మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు భారత్ ఏం చేస్తుంది, మమ్మల్ని బ్లాక్ చేయడం కాదు, ఎస్సీఓలో మేము మెంబర్ అవ్వడాన్ని వీళ్ళు ఇష్టపడడం లేదు. అంటే ఒక పర్మనెంట్ మెంబర్షిప్ ఇస్తారు కదండి, అందరూ ఒప్పుకుంటున్నారు, భారత్ ఒప్పుకోవడం లేదు. మీకు ఏంటి ప్రాబ్లం? జస్ట్ ఈ అర్మీనియా కోసరం. సో ఈ అర్మీనియా కోసరం ఆ రివెంజ్ తీసుకోవాలి రాస్తున్నాడు అతను. సో మా మీద ప్రతీకారము తీసుకోవడానికి భారత్ మమ్మల్ని ఎస్సీఓలో చేరనివ్వడం లేదు, కానీ పాకిస్తాన్ మా వెంటే ఉంది, మా బెస్ట్ ఎయిలీ మాకు సపోర్ట్గా నిలబడుతున్నారు, కాబట్టి వాళ్లకు కృతజ్ఞతలు. పాకిస్తాన్ ఇవాళ నీకు సపోర్ట్ చేస్తే అక్కడ వినేవాడు ఎవర్రా? అసలు వాళ్ళ ప్రధానమంత్రినే ఎవరు పట్టించుకోవడం లేదు. ఆ ట్రోల్స్ చూశారు కదా, ఒక చిప్ప పట్టుకొని అడుక్కుంటున్నాడు. మీకు పుతిన్ గారు మోదీ గారు ఉన్నప్పుడు చిప్ప పట్టుకొని నిలబడినట్టుగా ట్రోల్స్ చేస్తున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో వాడు సపోర్ట్ చేస్తే ఏంటి, చెయ్యకపోతే ఏమిటి? నథింగ్, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. కానీ ఇక్కడ ఏమైంది, పాకిస్తాన్ వాడు అర్మీనియాతో మేము ఫ్రెండ్షిప్ చేస్తాం, ఇది ఎప్పుడు జరగదండి. ఎందుకు అంటే అర్మీనియా క్రైస్తవ దేశము, వీళ్ళందరూ ఇస్లామిక్ దేశాలు, ఏం జరిగినా వీళ్ళు కలవరు. ఆ పరిస్థితిలో ఇదంతా ఒట్టి నాటకం. డొనాల్డ్ ట్రంప్ ఆడతాడు చూసారా, ఇతనేంటి ఇజార్బైజాన్ ప్రెసిడెంట్ని అర్మీనియా ప్రెసిడెంట్ వైట్ హౌస్కి పిలిచి మధ్యలో ఈయన కూర్చొని మంచి ఫోటో చూసారా, వీళ్ళిద్దరూ బద్ధ శత్రువులు, వీళ్ళ మధ్య స్నేహాన్ని కుదిరించాను కాబట్టి నోబెల్ బహుమతి ఇవ్వండి. ఇదే గొడవ. అంటే ఇతనికి ఇంకొక 3 ఏళ్ళు మాత్రమే టైం అండి, ఏదో ఒకటి చేసి ఈ నోబెల్ బహుమతి సంపాదించాలి. కానీ అది యుద్ధం ఉన్నప్పుడు కదా చెయ్యాలి, యుద్ధం ఉన్నప్పుడు ఇతను అధ్యక్షుడు కాదు. ఇవాళ వీళ్ళు యుద్ధాన్ని సృష్టించి అదే కదా చెయ్యాలి. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టి వాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు ట్రంప్ గారు వెళ్ళి యుద్ధాన్ని ఆపితే అప్పుడు మొమెంటం వస్తుంది. అది చెయ్యకుండా వాళ్ళను కూర్చోబెట్టి, అందుకే దీన్ని ఏమన్నారు, ట్రంప్ వే, ట్రంప్ యొక్క పైప్ లైన్, అంటే అమెరికా కోసరము ట్రంప్ కోసరము ఇతను వేస్తున్న ఒక పథకం, అందులో అర్మీనియా ఇజార్బైజాన్ ఉండాలి. ఇవన్నీ మనకు అనవసరం అండి. అర్మీనియా మన మిత్రదేశము, చిన్న దేశము, మన రక్షణ కోరుతున్నారు. సో వాళ్ళకి ఇవ్వాల్సిన ఆయుధాలంతా ఇస్తాము, వెనక నుంచి రష్యా వాళ్ళు సపోర్ట్గా ఉంటారు. ఈ ముగ్గురు కూడా ఈ దుష్ట శక్తులు ఇజార్బైజాన్, పాకిస్తాన్, టర్కీ, వీళ్ళు ప్రపంచంలో ఎక్కడ తిరిగినా, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో ఎక్కడ నిలబడినా మనమైతే మన రివెంజ్ తీసుకుంటాము, మన ప్రతీకారము ఖచ్చితంగా ఉంటుంది. ఎస్సీఓలో కూడా ఒక్క ఇజార్బైజాన్ చిన్న దేశమని కాదండి, మన టర్మ్స్లోనే చైనా అయినా రష్యా అయినా కూడా అక్కడ పని చెయ్యాలి అని చెప్పి మనం ముందే ఒక ప్లానింగ్ వేసుకొని ఏం మాట్లాడాలి, పుతిన్ గారు వస్తారు, ఈయనతో ఏం మాట్లాడాలి, చైనాతో మనము ఎలా వ్యవహరించాలి, క్లియర్ కట్గా మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు, మేము కలిసేము, మేము మాట్లాడము, ఇవే చెప్తున్నారు. కానీ ఇజార్బైజాన్కి ఎస్సీఓలో మెంబర్షిప్ అనేది లేనే లేదు, మేమైతే ఒప్పుకోము, వాళ్ళని బ్లాక్ చేసామని క్లియర్గా ఇండియా వైపు నుంచి ఇలాంటి ఒక సంకేతము వెళ్ళడము, క్లియర్ కట్ మెసేజ్ వెళ్ళడము, మీకు ఎస్సీఓలో వాళ్ళని బ్లాక్ చేయడం, ఇది కూడా జరిగింది. మరి మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎస్సీఓలో ఎలా ఉంది, ఎలా మనము ఈ సబ్మిట్ని హ్యాండిల్ చేసాం, మీకేమనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.